హలో అండ్ వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ నౌ. సో ఈ కరెంట్ అఫైర్స్కి వచ్చేసరికి ఇప్పుడు మనం కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఓకే, ఎలా చెప్పారంటే ఆక్ ఈజ్ పాక్, పాక్ ఈజ్ ఆక్, ఆక్ పాక్ కరేపాక్లో చెప్పాను కదా, ఏం పర్లేదు, అయినా పర్లేదు, కరెంట్ అఫైర్స్ తెలుసుకుందాం. ద 2025 నోబెల్ పీస్ ప్రైజ్ వాజ్ అవార్డెడ్ టు, ఎవరికి అంటే పీస్ ప్రైజ్ వచ్చేసరికి జోయల్ మేకర్ కాదు, మసాకి కషివరా కాదు. మసాకి కషివరా వచ్చేసరికి ఈయనకి యాబుల్ ప్రైజ్ అని ఇచ్చారు మ్యాథ్స్కి సంబంధించి. మరియా కొరీనా మచాడో, ఈవిడ వచ్చేసరికి వెనిజులన్ అపోజిషన్ లీడర్, సో ఈవిడికి ఇచ్చారు. నిహోన్ హితోయాకో ఇది కూడా కాదు, మరియా కొరీనా మచాడో ఆవిడకి వచ్చింది నోబెల్ పీస్ ప్రైజ్ అనేది. మన ట్రంప్ తాతకి రాలేదని చాలా ఫీల్ అయిపోయాడు. ఓకే, so which Indian university or institute is placed highest in the Times higher education rank of the world university ranks 2026? దీనికి వచ్చేసరికి ఇండియన్ అన్నాడు. ఇండియన్ యూనివర్సిటీ వచ్చేసరికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఆప్షన్ డి ఇస్ ది రైట్ ఆన్సర్. ఆక్స్ఫర్డ్ వచ్చేసరికి వరల్డ్ లెవెల్లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, బట్ ఇండియన్ దాంట్లో అయితే కనుక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్. The index of industrial production IIP is compiled as simple weighted arithmetic mean of production relatives by using which of the formula? సో బేసిక్గా వచ్చేసరికి లాస్ పెయరల్స్ ఫార్ములా అని ఉంటుంది. సో దీనికి వచ్చేసరికి ఫార్ములా ఎలా ఉంటుందంటే సంథింగ్ లైక్ WI ఇంటూ II బై సంథింగ్ WI అని ఏదో ఉంటుంది సంథింగ్ లాగా. సో దీంట్లో ఏంటంటే II అన్నది ఏంటంటే బేస్ ఇయర్ మరియు కరెంట్ ఇయర్, ఈ రెండిటి రేషియో కింద తీసుకుంటారు ఈ ఐ అనేది. సో దీంట్లో బేస్ ఇయర్ ఏదైతే ఉందో ఇప్పటిదాకా 2011-12 కింద తీసుకుని బేస్ ఇయర్ని తీసుకుని క్యాలిక్యులేట్ చేసేవారు. మన మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ MOSPI అది వచ్చేసరికి ఏం చేసిందంటే ఈ మధ్యన బేస్ ఇయర్ని 2022-2023ని తీసుకుందాం బేస్ ఇయర్ని రెఫరెన్స్ కింద అని అనుకున్నారు. సో ఆ ఉద్దేశంలో వచ్చింది ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేది. ఇది RBI డిసైడ్స్ చేసే కీ పాలసీలు వాటన్నిటిని కూడా ఎంతో ప్రభావితం చేస్తూ ఉంటుంది. సో కరెక్ట్ ఉంటేనే కరెక్ట్గా మనకు రిప్రజెంటేషన్ అనేది వస్తుంది కాబట్టి వాళ్ళు అలా తీసుకున్నారు. నెక్స్ట్, ఇండియాస్ అప్కమింగ్ రీసెర్చ్ స్టేషన్ ఇన్ ఈస్టర్న్ అంటార్కిటికా అప్రూవ్డ్ బై ది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ టు రిప్లేస్ ది ఏజింగ్ కరెంట్ స్టేషన్ విల్ బి నేమ్డ్ యాజ్ మైత్రి 2 అండి. యాక్చువల్గా దక్షిణ్ గంగోత్రి అని ఉండేది, బట్ ఇట్స్ అవుట్ ఆఫ్ స్టేషన్, అవుట్ ఆఫ్ సర్వీస్, దాన్ని తీసి పడేశారు. నెక్స్ట్, మైత్రి భారతి అని ఉన్నాయి. ఇవి ఐ థింక్ అప్రాక్సిమేట్లీ 2000 ఆ ఇయర్లో లాంచ్ అయి ఉన్నాయి, ఇప్పటికే కూడా కంటిన్యూ అవుతూ ఉన్నాయి మిషన్కి. సో మైత్రి టీకి వచ్చేసరికి దీనికి 7,000 crores అనేవి 2,000 crores అనేవి ఒక పీరియడ్ ఆఫ్ 7 years వరకు అలాట్ చేయడం అనేది జరిగింది. దీనికి వచ్చేసరికి NCOPR నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ అండ్ ప్రోగ్రామిక్ రీసెర్చ్, ఈ NCOPR గోవాలో ఉంది. దాని అప్రూవల్ రావాలి, దాని అప్రూవల్ నుంచి మళ్ళీ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ నుంచి అప్రూవల్ రావాలి, అప్పుడు ఇది జరుగుతుంది. సో మైత్రి 2 అనేది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అప్రూవల్ అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ది నోబెల్ పీస్ ప్రైజ్. నోబెల్ పీస్ ప్రైజ్, it has been skipped 19 times primarily due to vast and absence of suitable candidate. నిజమే, అది కరెక్టే. ద ప్రైజ్ కెనాట్ బి అవార్డెడ్ పోస్ట్మస్లీ, ఎవరన్నా గతించి ఉంటే గతించిన వాళ్ళకి ఇవ్వరు నోబెల్ పీస్ ప్రైజ్ అనేది. అందునే గాంధీజీకి ఇప్పటిదాకా ఇవ్వలేదు, బట్ హీ హాస్ బీన్ నామినేటెడ్ 5 times, ఈవెన్ దో 5 times he didn't win the Nobel Peace Prize. Alfred Nobel mentioned peace as the fifth and final prize area in his will. Which statements is above is correct? Yes, all 3 are correct యాక్చువల్గా చెప్పాలంటే. ఎందుకంటే ఈ మధ్యన నోబెల్ ప్రైజెస్లోని 6th ప్రైజ్ అనేది పెట్టడం జరిగింది, అది ఎకానమికల్ సైన్సెస్ గురించి. ఓకే, బట్ ఈ ఎకానమికల్ సైన్సెస్ అనేది వేరేగా బ్యాంక్ ఆఫ్ స్వీడన్ పేరు మీద ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇట్ వాజ్ లేటర్ యాడెడ్ ఇన్ ది ఇయర్ సంథింగ్ లైక్ 1968, ఆ ఇయర్లో అనుకుంటే యాడ్ చేశారు. సో బ్యాంక్ ఆఫ్ స్వీడన్ దాని మీద ఇవ్వడం జరుగుతుంది. బ్యాంక్ ఆఫ్ స్వీడన్ అనేది ఇస్తూ ఉంటుంది, బట్ ఇట్ బేర్స్ ది నేమ్ నోబెల్ ప్రైజ్. ఓకే, ఇంకోటి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పోర్ట్స్ వర్ డెసిగ్నేటెడ్ యాజ్ ది గ్రీన్ హబ్స్ పోర్ట్స్ అండర్ ది నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్.
పారదీప్ పోర్ట్, చిదంబరం పోర్ట్, దీన్ దయాల్ పోర్ట్ ఈ 3 వస్తాయి. కండ్లా పోర్ట్ మాత్రం రాదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇండియాస్ డెసిషన్ టు రీఓపెన్ ఇట్స్ ఫుల్ ఎంబసీ ఇన్ కాబూల్ అండర్స్కోర్స్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్ట్రాటజిక్ ఆబ్జెక్టివ్స్. రీసెంట్గా మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ జయశంకర్ గారు మరియు కాబూల్ యొక్క ఫారిన్ మినిస్టర్ వచ్చి మీట్ అయ్యారు ఒక సందర్భంలో. సో ఆ మీటింగ్ ఏ విధంగా జరిగింది అంటే కనుక ప్రొటెక్షన్ ఆఫ్ ఇండియా స్ట్రాటజిక్ అండ్ ఎకానమిక్ ఇంట్రెస్ట్. వాళ్ళు తాలిబన్స్ ఏమని చెప్పారంటే ఆఫ్ఘన్ నుంచి, ఆఫ్ఘన్లోని ఎటువంటి టెర్రరిస్ట్ వాటిని మేము ప్రోత్సహించాం, ఇండియా మీద జరిగే అటువంటి వాటికి మేము అంగీకరించాం, మేము అటువంటి వాటిని ఎంకరేజ్ చేయమని వాళ్ళు ఉటంకించారు. సో ఆ విధంగా ప్రొటెక్షన్ అనేది చేయడానికి. నెక్స్ట్ డీఫాక్టో అక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ తాలిబన్స్ కంట్రోల్ ఓవర్ కాబూల్. ఇప్పటిదాకా గత 2 ఏళ్ల నుంచి కూడా కాబూల్ దాంట్లోనే తాలిబాన్ వాళ్ళతో కాంటాక్ట్ అనేది ఉంటుంది మన ఇండియన్ గవర్నమెంట్కి. 2021 నుంచి కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు బికాస్ ఆఫ్ ద లేటెస్ట్ జియో పొలిటికల్ టెన్షన్స్. బట్ ఇప్పుడు ఒక మీటింగ్ అనేది జరిగింది. ఇక్కడ వచ్చేసరికి డీఫాక్టో అక్నాలెడ్జ్మెంట్. ఇప్పటిదాకా మేము అఫీషియల్గా అక్నాలెడ్జ్ చేస్తున్నాం తాలిబాన్ కంట్రోల్ని, అది అఫీషియల్ గవర్నమెంట్ అన్నది ఇప్పటిదాకా అంత సంకేతం ఏమి వెళ్ళలేదు. ఇప్పుడు కూడా సంకేతం ఇచ్చారు కానీ బట్ దే డోంట్ అఫీషియల్లీ రికగ్నైజ్ తాలిబాన్ యాజ్ సంథింగ్ యాజ్ ది అఫీషియల్ గవర్నమెంట్ లీగల్లీ. డీఫాక్టో అంటే మామూలుగా ఇట్స్ ఓవరాల్గా మామూలుగా మేము రికగ్నైజ్ చేస్తామని చెప్తారు కానీ డీ జూర్ వచ్చేసరికి లీగల్ బైండింగ్ ఉంటుంది. సో డీ జూర్గా రికగ్నైజ్ చేయట్లేదు, డీ ఫ్యాక్టోగా ఓకే ముక్తసరిగా రికగ్నైజ్ చేస్తున్నారు ప్రస్తుతం. అడ్రసింగ్ కన్సర్న్ అబౌట్ ద గ్రూప్స్ లైక్ ఎల్ఈటి అండ్ జేఎం, జైషే మొహమ్మద్ మరియు లష్కర్ తోయిబా ఇటువంటి వాళ్ళని ఆఫ్ఘన్ సాయిల్లో మేము వాళ్ళని ఎంకరేజ్ చేయం, వాళ్ళకి ఇటువంటివి ఏమీ స్థానం కల్పించం ఇవి అన్న వాళ్ళది అష్యూరెన్స్ అనేది తీసుకోవడం జరిగింది. అండ్ దాన్ని బట్టి ఇంకా అక్కడ ఏంటంటే ఈ ఆఫ్ఘనిస్తాన్లోని చబహార్ పోర్ట్ అనేది ఒకటి నిర్మించడం జరుగుతుంది. అది స్టాల్ అయిపోయింది. ఆ స్టాల్ అయిపోయిన చబహార్ పోర్ట్ని ఇప్పుడు మళ్ళా నిర్మించాలని అనుకుంటుంది భారతదేశ ప్రభుత్వం. ఇంకా కొన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అనేవి చేయాలనుకుంటుంది. సో ఇట్స్ వెరీ క్రూషియల్ ఫర్ ది ప్రెసెంట్ ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ ఆల్సో, అండ్ దట్స్ వై దే హ్యావ్ మేడ్ ఎ డీల్ అండ్ వీ హ్యావ్ ఆల్సో మేడ్ ఎ డీల్. సో దీంట్లో వచ్చేసరికి చెప్పాలంటే కనుక ఆల్ 3 ఆర్ ది కరెక్ట్. సి ఆప్షన్. మ్యాచ్ ది ఫాలోయింగ్. ఇప్పుడు వచ్చేసరికి ఫౌండేషన్ ఫర్ ఎన్వైరన్మెంటల్ ఎడ్యుకేషన్, ఇది మెయిన్గా బ్లూ సీ ప్రోగ్రామ్, బ్లూ ఫ్లాగ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, ఒక సీని బ్లూ ఫ్లాగ్ ఇచ్చారంటే సర్టిఫికేషన్ ఇచ్చారు అంటే కనుక అది చాలా క్లీనెస్ట్ బీచ్, చాలా మంచిగా ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉంటున్నారు అని అర్థం. సో బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఇచ్చేందుకు ఈ ఫౌండేషన్ ఫర్ ఎన్వైరన్మెంట్ ఎడ్యుకేషన్ అనేది ఏర్పడింది. ఓకే, సో ఇది ఒక డెన్మార్క్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ లాంటిది. ఓకే, సో ఇది ఏంటి అంటే దీనికి అడ్మినిస్ట్రేటివ్స్ బ్లూ ఫ్లాగ్ లేబుల్. సో 1 ఈజ్ ది క్యూ, బ్లూ ఫ్లాగ్ ఎకో లేబుల్. నెక్స్ట్ వన్ నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్. ఇది వచ్చేసరికి ఇందాక మనం చెప్పుకున్నట్టు మైత్రి 2 అంటార్కిటిక్ స్టేషన్లోని లేటెస్ట్గా ఒక స్టేషన్ నిర్మిద్దాం అనుకున్నారు కదా, దానికి ఇది నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ మెయిన్ ప్రధానమైన కారణం. సో దట్ వచ్చేసరికి ఇది మెయిన్ అంటార్కిటిక్ రీసెర్చ్ సంబంధించి. సో 2 ఈజ్ పి. అండ్ వరల్డ్ కమిషన్ ఆఫ్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ వచ్చేసరికి ఇది దేనికి అంటే కనుక ఇట్ ప్రెజెంట్స్ ది కెంటన్ ఆర్ మిల్లర్ అవార్డ్. ఓకే, సో ఐ థింక్ 3 ఈజ్ ఎస్. అండ్ 4th వన్ సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆర్గనైజేషన్. సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ ఇందాక మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్స్ ఇన్ చెప్పాను కదా. సో దాంట్లో వచ్చేసరికి ఏ ఇండెక్స్ ఉపయోగించాలి, ఎప్పుడెప్పుడు ఏ బెంచ్ మార్క్స్ తీసుకుంటూ ఉండాలి, వీటిని సవరణలన్నీ చేసేది సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆర్గనైజేషన్. సో 4 ఈజ్ ఆర్. సో ఆ విధంగా ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ బేస్ ఇయర్ అనేది మార్పు చేయడం జరిగింది 2022-2023 కింద. సో క్యూపీఎస్ఆర్ ఎక్కడుందో చూద్దాం. క్యూపీఎస్ఆర్. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ. ఓకే, సో next one, rare earth elements. China Nucor requires the foreign companies to get approval to export the products containing even trace Chinese rare earths
extending the rules to processing technologies and intellectual property. This move could complicate India's efforts to secure imports for electrical vehicle and renewable engine defense sectors. Both E&R and R is correct explanation of here. సో బేసిక్గా చైనాలో ఉండేది ఈ రేర్ ఎర్త్ మెటల్స్, పైకి రేర్ ఎర్త్ అంటారు కానీ బట్ దే ఆర్ ప్లెంటీ ఇన్ ఎర్త్. కానీ వాటిని ఉపయోగించే ఎక్స్ట్రాక్షన్ పద్ధతి, దాని టెక్నాలజీ మాత్రం మెయిన్ పవర్స్ అయిన చైనా, రష్యా, యుఎస్ఏ వీటి దగ్గరే ఉన్నాయి. ఓకే, సో అందుకని సపోజ్ మీరు చూసుకుంటే కనుక పారాడైమియం, ఓకే, ఒకటి ఉంటుంది, ఇంకో మ్యాగ్నెట్ నియోడైమియం, ఇవన్నీ కూడా మ్యాగ్నెట్స్ లాంటివి. ఇలాంటి చిన్న చిన్న మ్యాగ్నెట్స్ అనేవి మన సెల్ ఫోన్ బ్యాటరీస్లోని, ఎలక్ట్రానిక్ వెహికల్స్ బ్యాటరీస్లోని, వాటన్నిటిలో కూడా చాలా క్రూషియల్గా పనిచేస్తూ ఉంటాయి ఈ మ్యాగ్నెట్స్ అనేవి. సో ఇవన్నీ రేర్ ఎర్త్ మెటల్ ఎలిమెంట్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయగలిగే మంచి టెక్నాలజీ అంతటినీ కూడా ఈ చైనీస్ దగ్గర ఉంది. సో అక్కడ ఏం చేశారంటే ఫారెన్ కంపెనీస్కి రూల్స్ ఏం పెట్టారంటే, మీరు ఏమన్నా బయట అమ్ముకుందాం అని అనుకుంటే కనుక ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ని వేటికైతే అమ్ముతున్నారో వాళ్ళ దగ్గర నుంచి అప్రూవల్ తీసుకోవాలి మీరు. ఏమని, అది మేము కేవలం కన్స్యూమర్ పర్పస్, ఎలక్ట్రానిక్ గుడ్ పర్పస్ అంటే కన్స్యూమర్ పర్పస్ కోసమే వాడతాం తప్ప ఎటువంటి మిలిటరీకి సంబంధించి కానీ, లేకపోతే ఇటువంటి వేరే కమర్షియల్ పర్పస్ కానీ, అంటే వేరే మా చైనీస్ దానికి విఘాతం కలిగించేలాంటి పర్పస్ కానీ, చైనీస్ కంపెనీస్ దెబ్బతీసే కల్పించే పర్పస్ కానీ మేము వాడమని అప్రూవల్ తీసుకోవాలి. అలాగే కాకుండాను వాళ్ళు ఏంది వాడుతున్నారు, దేనికోసం వాడుతున్నారు, వాళ్ళ బిజినెస్ మోడల్ ఏంటి, ఇవన్నీ కూడా ఇవ్వాలి మళ్ళీ చైనీస్ గవర్నమెంట్కి. సో ఇన్ని రకాల రూల్స్ పెట్టడం అనేది దీనివల్ల ఇండియాకి కొంచెం కాంప్లికేట్ అయింది. ఎందుకంటే ఇండియా అనేది ఇప్పుడు ప్రస్తుతం ఎలక్ట్రానిక్ వెహికల్స్ వైపు మొగ్గు చూపుతుంది. అలాగే తన డిఫెన్స్ సెక్టర్లో కూడా వీటన్నిటిని ఇన్కార్పొరేట్ చేసుకుందాం అని అనుకుంటుంది. సో దీనివల్ల కొంచెం ఇండియా కష్టంగా ఉంది ప్రస్తుతం అనేది. నెక్స్ట్ వచ్చేసరికి The 2025 economics Nobel Prize winners argued that sustained economic growth emerged only after scientific revolution. తర్వాత the scientific revolution transformed into prescriptive knowledge, knowing how to make things, into propositional knowledge, linking empirical understanding with scientific reasoning. సో ఈ ప్రెస్క్రిప్టివ్ నాలెడ్జ్ అంటే మీకు చెప్తాను. ఈ ప్రెస్క్రిప్టివ్ నాలెడ్జ్ అంటే వాళ్ళు కేవలం బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ, దీని ఆన్సర్ వచ్చేసరికి. బట్ దీని ఎక్స్ప్లెనేషన్ చూసేసరికి ఏంటంటే మెయిన్ దీని ఎక్స్ప్లెనేషన్ వచ్చేసరికి మెయిన్ మీరు చూసేది ఏంటంటే ఇక్కడ సైంటిఫిక్ రెజల్యూషన్, ఏదైనా పని సాధించాలంటే ఆ పని చేసేది అంతే. అలాగా వాళ్ళు ఒక మిషన్ తయారు చేసేవారు, ఇంకోటి తయారు చేసేవారు. సో దాంట్లో వచ్చేసరికి ఎందుకు పని చేస్తోంది అన్నది ఆలోచించేవారు కాదు. ఒక పని జరగాలంటే ఆ పని కావాలి, ఆ పని చెయ్యాలి. సో ఆ విధంగా పనిచేసేవారు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ టైంలోనే. ఈ సైంటిఫిక్ రెవల్యూషన్ ఎప్పుడైతే వచ్చిందో ఈ ప్రిస్క్రిప్టివ్ నాలెడ్జ్ కాస్త ప్రపోజిషనల్ నాలెడ్జ్ కింద మారింది. అంటే ఒక స్టీమ్ ఇంజిన్ పనిచేస్తున్నందుకు కారణం ఏంటి, అసలు దాని నాలెడ్జ్, దాని బేసిక్ ఉన్నది ఎటువంటి సైంటిఫిక్ థింగ్స్ ఏంటి, అంటే ఇది మారిస్తే ఇదేమవుతుంది, అది మారిస్తే అదేమవుతుంది, ఇలాగ ఎంపిరికల్ డేటా, దాని నుంచి రీజనింగ్ నుంచి ఆల్టర్నేటివ్స్ వెతుక్కోవడం, ఇటువంటివన్నీ కూడా ప్రపోజిషనల్ నాలెడ్జ్ దాని తర్వాత దగ్గర నుంచి రావడం అనేది మొదలుపెట్టింది. అక్కడి నుంచి బాగా రెవల్యూషన్ అనేది జరిగింది. సో అప్పుడు ఈ సైంటిఫిక్ రెవల్యూషన్ జరగడం వలన ఏమైందంటే ఫస్ట్లోని ఫ్లాపీ డిస్క్లు అనేది ఉపయోగించేవారు. ఫ్లాపీ డిస్క్లు అనేవి మ్యాగ్నెటిక్ టేప్స్ ఆధారంగా డేటా అనేది స్టోర్ చేయడం జరిగేది. ఓకే, సో ఈ మ్యాగ్నెటిక్ టేప్స్ డేటా ఆధారంగా స్టోర్ చేయడం జరిగేది కాస్త ఏం చేశారు వాళ్ళు సైంటిఫిక్ రెవల్యూషన్గా ఈ మ్యాగ్నెటిక్ అనే యొక్క ప్రాపర్టీని ఇంకా ఏ మెటీరియల్స్లో ఉంటాయి అన్నది క్షుణ్ణంగా పరిశీలించడం అనేది చేశారు. సో దాని తర్వాత వచ్చేది హార్డ్ డ్రైవ్స్ వచ్చాయి అప్పట్లో తర్వాత. సో హార్డ్ డ్రైవ్స్ వచ్చేసరికి మెయిన్గా ఇట్స్ మోడిఫైడ్ వెర్షన్ ఆఫ్ దిస్ ఫ్లాపీ డిస్క్ బేస్డ్ ఆన్ ది మ్యాగ్నెటిక్ ఓన్లీ. అది కూడా ఒక మ్యాగ్నెటిక్. దాంట్లో వచ్చేసరికి దాంట్లో ఉన్న కొన్ని రకాల
ఎలిమెంట్స్ని వాటిని కూడా అలైన్ చేయడం, డీఅలైన్ చేయడం, ఇది వచ్చేసరికి ఇంకా సొఫిస్టికేటెడ్గా చేశారు ఈ హార్డ్ డ్రైవ్స్ అనేది. దానివల్ల దాని కెపాసిటీ అనేది విపరీతంగా పెరిగింది. ఫ్లాపీ డిస్క్లు అనేది అప్పట్లో ఉంటే మహా అయితే 2 MB లేకపోతే 5 MB కింద ఉండేవి ఫ్లాపీ డిస్క్లు. అటువంటిది హార్డ్ డ్రైవ్స్కి వచ్చేసరికి జీబీల్లోకి వెళ్ళిపోయింది హార్డ్ డ్రైవ్స్లో వచ్చేసరికి. సో ఒక మ్యాగ్నెటిక్ అన్న ఒక మంచి దాన్ని పట్టుకుని దానిపైన ఇంప్రూవ్ అవ్వడం వలన ఫ్లాపీ డిస్క్ నుంచి హార్డ్ డ్రైవ్స్కి జైగాంటిక్ షిఫ్ట్ అయింది. సో ఈ జైగాంటిక్ షిఫ్ట్ అయినప్పుడు దీన్ని క్రియేటివ్ డిస్ట్రక్షన్ అంటారు. సో క్రియేషన్ అనేది చేశారు, మ్యాగ్నెటిజం అనే దాన్ని పెట్టుకుని దాన్ని క్రియేషన్ చేశారు. సో ఎవరైతే ఎర్లియర్గా ఈ హార్డ్ డ్రైవ్స్ మీద ఇన్వెస్ట్ చేశారో ఆ హార్డ్ డ్రైవ్స్ మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ తొందరగా వాళ్ళు తీసుకోవడం అనేది పొందడం అనేది జరిగింది, చక్కగా సెటిల్ అయిపోయారు. సో ఈ హార్డ్ డ్రైవ్స్ తర్వాత మళ్ళీ ఇంకోటి వచ్చాయి సాలిడ్ స్టేట్ డ్రైవ్స్ అని. సాలిడ్ స్టేట్ డ్రైవ్స్ వచ్చేసరికి వేరే మెకానిజంతో పనిచేస్తాయి. సో ఆ సాలిడ్ స్టేట్ డ్రైవ్స్ అనేది అదొక కొత్త టెక్నాలజీ రెవల్యూషన్ విచ్ మైట్ రిప్లేసింగ్ అండ్ ఈజ్ కరెంట్లీ రిప్లేసింగ్ స్లోలీ ది హార్డ్ డ్రైవ్స్. ఓకే, మ్యాగ్నెటిక్ హార్డ్ డ్రైవ్స్ అనేది. సో SSD అనేది అని వస్తుంది, దాని మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎర్లీ వాళ్ళకి ఇంకో లాభం వస్తుంది. సో అలాగా ఇంకా ఎవరైతే ఎర్లియర్ టెక్నాలజీతో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు దాని లాభాలు కూడా తొందరగా ఆర్జించగలుగుతారు, తొందరగా పొందగలుగుతారు అని ఈ క్రియేటివ్ డిస్ట్రక్షన్ చెప్తుంది థియరీ అనేది. దీని ఎఫెక్ట్స్ అనేది సపోజ్ హార్డ్ డ్రైవ్స్ మీద, సపోజ్ ఫ్లాపీ డిస్క్ మీద ఇదివరకు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు హార్డ్ డ్రైవ్స్ ఏం పనికిరాదు అని అనుకున్నారు సపోజ్. ఓకే, అనుకున్న వాళ్ళు ఏం చేశారు, ఫ్లాపీ డిస్క్ మీద ఇన్వెస్ట్ చేశారు, లాభాలు ఆర్జించారు. బట్ దానిపైన కూర్చోవడం వల్ల వాళ్ళ తర్వాత తన లాభాలు పోయాయి. హార్డ్ డ్రైవ్స్ మీద పెట్టుకున్న వాళ్ళ లాభాలు పెరిగాయి. బట్ వీళ్ళు పోయారని వీళ్ళ లాభాలు పోలేదు కదా, వీళ్ళ లాభాలు వీళ్ళవే, వాళ్ళ లాభాలు వాళ్ళవే, వీళ్ళ నష్టాలు వీళ్ళవే. సో బట్ నేషనల్ వైజ్గా చూస్తే కనుక ఇదంతా అగ్రిగేట్ అయిపోతుంది. అంటే ఫ్లాపీ డిస్క్ వల్ల నష్టపోయిన వాళ్ళ దానికన్నా హార్డ్ డ్రైవ్స్ వల్ల సుఖపడిన వాళ్ళు లేకపోతే లాభం పొందిన వాళ్ళు ఎక్కువ కావడం వలన అలాగ ఒక్కొక్క క్రియేటివ్ డిస్ట్రక్షన్కి ఒక్కోటి ఎక్కువగా వెళుతూ ఉండడం వలన ఈ అగ్రిగేట్ ఎఫెక్ట్ అవ్వడం వలన కంట్రీ యొక్క GDP కూడా పెరుగుతూ ఉంటుంది. సో ఇదే వాళ్ళు క్రియేటివ్ డిస్ట్రక్షన్ థియరీలో చెప్పారు కూడా. సో A and R are two of the correct explanation of the ఓకే. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ ఎ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్. అసలు ఈ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ వచ్చేసరికి ఎందుకు వచ్చిందంటే కనుక రీసెంట్గా మన హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు అయోధ్యలోని ఒక నేషనల్ సెక్యూరిటీ గార్డ్ది ఒక ఆఫీస్ అనేది ప్రారంభించారు అయోధ్యలోని. ఓకే, సో ఇటు మెయిన్ ఏంటి అంటే కనుక ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1986 యాజ్ ఫెడరల్ కంటింజెన్సీ ఫోర్స్ టు కాంబాట్ టెర్రరిజం. నిజమే, ఇట్ ఈస్ మోడల్డ్ ఆన్ ది UK's SAS అండ్ జర్మనీస్ GSG-9. ఎస్, నిజమే. It comprises 2 units, the Special Action Group and Special Rangers Groups. ఇది కూడా నిజమే. The new NSG hub recently announced will be established in Hyderabad. కాదు, ఇది హైదరాబాద్లో చేయలేదు, అయోధ్యలో చేశారు. సో ఆన్సర్ D is wrong. నాట్ ఏ క్యారెక్టరిస్టిక్ అన్నాడు కాబట్టి ఇది దీని ఆన్సర్. ఓకే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ కరెక్ట్ రిగార్డింగ్ ది ఇండియాస్ ర్యాంకింగ్ ఇన్ హ్యాండ్లీ పాస్పోర్ట్ ఇండెక్స్. రీసెంట్గా మన ఇండ్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రకారం 85th ర్యాంక్ అనేది వచ్చింది. 2024లో ఇది 80th ర్యాంక్ కింద ఉండేది, ఇప్పుడేమో 85th ర్యాంక్ వచ్చింది. కానీ ఇది ఇంప్రూవ్మెంట్ సజెస్ట్ చేయదు. సో ఆన్సర్ ఇక్కడ వచ్చేసరికి C. సింగపూర్ అనేది ప్రస్తుతం టాప్ స్పాట్లో ఉంది ఈ హెల్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ దాంట్లో ప్రకారం. ఓకే, మన ర్యాంకింగ్ అనేది గ్రాంట్స్ టు ఫ్రీ యాక్సెస్ టు 57 కంట్రీస్ ఫర్ ఇండియాస్ పాస్పోర్ట్ హోల్డర్స్. ఓకే, సో దీంట్లో వచ్చేసరికి కరెక్ట్ ఆన్సర్ C అవుతుంది, ఎందుకంటే ఇంప్రూవ్మెంట్ కాదు, ఇది డిగ్రేడేషన్ అయింది. అకార్డింగ్ టు ద సోర్సెస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ రిక్వైర్డ్ ఫీచర్ ఫర్ AI పవర్డ్ డేటా సెంటర్స్. దీనికి హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ GPU క్లస్టర్స్ ఖచ్చితంగా ఉండాలండి. AI అంటేనే GPUs ఉండాలి. లో లేటెన్సీ డేటా ఫర్ యాక్సెస్ ఫర్ రియల్ టైమ్ డెసిషన్ మేకింగ్. నిజమే, ఒక్కొక్క డేటా పాయింట్కి ఒక మిల్లీ సెకండ్స్ తేడా వచ్చినా కూడా ఇట్ మైట్ సమ్ టైమ్స్ ఇన్ఫ్లుయెన్స్ ది ఫైనాన్స్ డెసిషన్స్. సపోజ్ ఒక స్టాక్ ట్రేడింగ్కి సంబంధించిన డెసిషన్స్ అయినా లేకపోతే ఒక డేటాకి వచ్చే దాంట్లో సంబంధించి రీడింగ్స్ సంబంధించిన డెసిషన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎంత మిల్లీ సెకండ్స్లోని 0 మిల్లీ సెకండ్స్ ఉండాలి లేటెన్సీ అనేది. అంత 0 మిల్లీ సెకండ్స్ కింద ఉంటేనే నో ల్యాగ్ అండ్ డేటా విల్ బి వెరీ రియల్ టైమ్.
సో దానికి ఇది డేటా సెంటర్స్ కావాలి, కరెక్ట్. మ్యాసివ్ ప్యారలల్ ప్రాసెసింగ్ టు ట్రైన్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, నిజమే, అది కూడా కరెక్టే. లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అన్నిటిని కూడా మ్యాసివ్గా పవర్ ప్రాసెసింగ్ చేయాలంటే ఈ డేటా అనేది కావాలి, ఈ డేటా సెంటర్స్ అనేది. ఎక్స్క్లూజివ్ రిలయన్స్ ఆన్ ద ఫాసిల్ ఫ్యూయల్స్, ఇది మాత్రం తప్పు. ఎందుకంటే రీసెంట్గా వాళ్ళు రెన్యూబుల్ ఎనర్జీ మీద 80% మేము తీసుకుని డేటా సెంటర్ తీసుకుంటాం, 20% మాత్రమే నాన్ రెన్యూబుల్ ఎనర్జీ మీద మేము చేస్తామని అంటున్నారు. సో ఇది మెయిన్గా వచ్చేసరికి గూగుల్ ఏఐ పవర్డ్ డేటా సెంటర్ అనేది వైజాగ్లో పెడదాం అని 1,00,000 కోట్లు పెట్టుబడి పెడతాం అని అన్న దాంట్లో ఉద్దేశంలో వచ్చిన క్వశ్చన్ ఇది. ది ఏబుల్ ప్రైజ్, ఇది మ్యాథ్స్ కి సంబంధించిన నోబెల్ ప్రైజ్ లాంటిది, వాజ్ అవార్డెడ్ టు మసాకి కషివరా ఫర్ హిస్ పైనీరింగ్ కంట్రిబ్యూషన్స్ టు విచ్ మల్టిపుల్ థియరీ. ఆల్జిబ్రిక్ అనాలిసిస్ సంబంధించి చేశారండి దానికి ఆయన. డి మోడ్ థియరీ ఫర్ సాల్వింగ్ ది లీనియర్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, దీనికి సంబంధించి ఆయన ఒక డిమోడ్ థియరీ అనేది చెప్పారు. సో ఆ ఆల్జిబ్రిక్ అనాలిసిస్ కాంటెక్స్ట్ లో వచ్చేసరికి ఆయనకి ఏబుల్ ప్రైజ్ అనేది వచ్చింది. ఓకే, నెక్స్ట్ లాజిస్టిక్స్ అండ్ ఎక్సలెన్స్ అండ్ అడ్వాన్స్మెంట్ ప్రిఫరెన్స్మెంట్ షీల్డ్ లీప్స్ వచ్చేసరికి ఈజ్ ఏ ఫ్లాగ్షిప్ ఇనిషియేటివ్ ఫర్ ది స్పెసిఫిక్ డిపార్ట్మెంట్. ఇది వచ్చేసరికి డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్కి సంబంధించిందండి. ఇది అన్ని రకాల గతిశక్తి ప్రోగ్రామ్, నేషనల్ హైవేస్ ప్రోగ్రామ్ వీటన్నిటితో కోఆర్డినేట్ చేస్తూ ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి యాజ్ ఆఫ్ 2023 అకార్డింగ్ టు ఎన్సీఆర్బీ డేటా విచ్ ఇండియన్ స్టేట్ రికార్డెడ్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సూసైడ్స్, మహారాష్ట్ర అండి దీనికి ఆన్సర్. నెక్స్ట్, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ది ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. IUCN was founded in 1940 and comprises 1400 member organizations. నిజంగా ద స్పీసీస్ సర్వైవల్ కమిషన్ ఈజ్ ది ఓన్లీ ఎక్స్పర్ట్ కాదు, 6 ఎక్స్పర్ట్ కమిషన్స్ ఉంటాయి, దాంట్లో ఇది వన్ ఆఫ్ ది 6 experts. Okay, so second one is right, so second one is wrong. And the Species Survival Commission plays a key role in preparing the IUCN Red List and threatened species. ఇది కూడా కరెక్టే. So 1 and 3 are right, so C is the right answer. Which of the following statement correctly describe the objectives of the Logistic Excellence Advancement and Performance Shield? To benchmark and recognize excellence in logistic sectors, to encourage ESG, to foster collaboration across governments, all are right. Match the following UN peacekeeping historical milestones in the corresponding year. So first UN peacekeeping mission వచ్చేసరికి 1948లో ఎస్టాబ్లిష్ చేశారు దీన్ని. ఫస్ట్ మన ఇండియా ఎప్పుడు పార్టిసిపేట్ చేసిందంటే 1953లో పార్టిసిపేట్ చేసింది. 2007లోని లైబేరియాలోని మనం పంపించడం జరిగింది ఫస్ట్ ఆల్ ఫీమేల్ ఫోర్స్ అనేది. సో 1 ఈజ్ Q, 2 ఈజ్ R అండ్ 3 ఈజ్ P, QRP. ఎక్కడ ఉంది QRP? D ఈజ్ ది రైట్ ఆన్సర్. నెక్స్ట్, వరల్డ్ మెంటల్ హెల్త్ డే వచ్చేసరికి ఇది ఎప్పుడు కూడా October 10th జరుపుకుంటూ ఉంటారు వరల్డ్ వైడ్గా కూడా. సో October 10th జరుపుకునే వరల్డ్ మెంటల్ హెల్త్ డే వచ్చేసరికి దీనికి సంబంధించిన అసెషన్ రీజన్, పర్టికులర్గా కరోనా పీరియడ్లో చాలా మంది యాంగ్జైటీ, డిప్రెషన్, మెంటల్ డిప్రెషన్ ఆర్డర్స్ వీటిల్లో బాగా గురయ్యారు 2021-2022 సంబంధించి. సో నిజమే, యాజ్ పర్ ది WHO యాంగ్జైటీ అండ్ డిప్రెసివ్ ఆర్డర్స్ collectively accounted for more than 2/3 of all the mental health conditions in 2021. నిజమే, both and are true, but R is not the correct explanation of A. ఎందుకంటే ఎందుకు కారణం ఆ మెంటల్ హెల్త్ ఇంక్రీజ్ అయ్యింది అన్నది చెప్పలేదు ఆర్లోనే. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ నాట్ ట్రూ రిగార్డింగ్ ది ఎక్సైజ్ సముద్ర శక్తి అనేది ఇండియా ఇండోనేషియాకి సంబంధించి మధ్య జరిగిన జాయింట్ బైలాటరల్ మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ ఇది. సో అది కరెక్టే. ఇట్ ఈస్ ద 5th edition ఆఫ్ ఎక్సర్సైజ్. నిజమే, ది ఎక్సర్సైజ్ ఇంక్లూడ్స్ కోఆపరేషనల్ కోఆర్డినేట్స్. ఎస్, ఇది కూడా కరెక్టే. ఇందులో హార్బర్ ఫేస్ ఒకటి ఉంది, సీ ఫేస్ ఒకటి ఉంది. హార్బర్ ఫేస్ వచ్చేసరికి మాత్రం కాంప్లెక్స్ కోఆర్డినేషన్ కాదు, హార్బర్ ఫేస్ వచ్చేసరికి కెమెరాడరీ ప్రొఫెషనల్ అండర్స్టాండింగ్కి, అండ్ సీ ఫేస్ వచ్చేసరికి కాంప్లెక్స్ ఆపరేషన్స్కి. సో D ఈజ్ నాట్ రైట్. సో D అనేది దీంట్లో తప్పు స్టేట్మెంట్ ఇది. ఓకే, అండ్ 22nd వచ్చేసరికి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫ్యాక్ట్స్ ఈజ్ నాట్ అసోసియేటెడ్ విత్ UK PM's రీసెంట్ విజిట్ టు ఇండియా. ఈ మధ్యనే UK ప్రధానమంత్రి ఇక్కడికి వచ్చి కలిశాడు. సో దాంట్లో ఇండియాతో జరిగిన అగ్రిమెంట్స్ ఏంటంటే, ఫస్ట్ క్వీన్స్ యూనివర్సిటీ అనేది గుజరాత్ గిఫ్ట్ సిటీలో ఒకటి పెట్టడానికి,
క్రిటికల్ మినరల్ సప్లై చైన్ అబ్జర్వేటరీ అనేది ఒక ఐఐటి ఐఏఎస్ఎం ధనాబాద్ కేసులో పెట్టడానికి, అగ్రిమెంట్ గవర్నమెంట్ సప్లైకి రైట్ వెయిట్ మల్టీరోల్ మిసైల్ సిస్టమ్కి పెట్టడానికి వీటికి అగ్రిమెంట్ జరిగింది. బట్ ఇండియా యూకే క్లైమేట్ ఫైనాన్స్ ఇనిషియేటివ్కి కేవలం నెగోషియేషన్స్ మాత్రమే జరిగాయి, అంతేగాని అదేమి ఇనిషియేటివ్ అదేమి అగ్రిమెంట్ జరగలేదు డీకి సంబంధించి. సో ఇండియా క్లైమేట్ నెగోషియేషన్ సంబంధించి ఎటువంటి జరగలేదు కాబట్టి డి ఈజ్ ది రైట్ ఆన్సర్ గివ్. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి, నా ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి. ఓకే, జై హింద్, బై బాయ్.